గాడిదలు ఇచ్చిన హామీలు, వీళ్ళు ఇచ్చిన అడ్డగోలు హామీలు, 420 హామీలు, 6 గ్యారెంటీలు. గాడిద కాంగ్రెస్ వాళ్ళే గాడిదలు 100కు 200%. ఇప్పుడు అంగట్లో పశువుల్లాగా జనాలను కొన్నారు కదా, అంగట్లో పశువుల్లాగా జనాలను అడ్డమైన హామీలు ఇచ్చి, ఎలవిగాని హామీలు ఇచ్చి, అదిస్తా ఇదిస్తా పోర్రి తెల్లారే పోర్రి తీసుకోర్రి అని మాట్లాడి ఇలా ఓట్లు వేయించుకొని గద్దెనెక్కిన ఈ దున్నపోతులు. అదేవిధంగా ఎట్ ద సేమ్ టైం ఇదే రాహుల్ గాంధీ దేశమంతా తిరుగుతాడు రాజ్యాంగం పట్టుకొనేమో దేశమంతా వాడు తిరుగుతాడు. మా యొక్క అశోక్ నగర్కి వచ్చిండు, మా చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చిండు, మా నిరుద్యోగులతోటి ఛాయ్ తాగిండు, బిస్కెట్ తాగిండు, యూజ్లెస్ ఫెలో. ఆ సిగ్గుండాలి కదా. సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. మరి 2 లక్షల ఉద్యోగాల గురించి వాడు మరి ఆ రాహుల్ గాంధీ అయినా వీరిని అడగాలి కదా. 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ కూడా ఇవ్వలేకపోయింది కదా అని 1,95,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తే 1,65,000 ఉద్యోగాలు ఫిల్ చేసింది కేసీఆర్. అంటే వీళ్ళు కూడా మాట్లాడు సంవత్సరం అయింది, సంవత్సరంలో దాంట్లో వీళ్ళు ఇచ్చిన 53,000 ఉద్యోగాలు ఏమో మేము భర్తీ చేసి 53 వాళ్ళు ఇచ్చిన దాంట్లో నోటిఫికేషన్ రకరకాల కారణాలు, అంటే ఎలక్షన్ కోడ్ కారణం కానీ ఇతరత్ర కారణాల వల్ల ఆ యొక్క ఇచ్చిన 33,000 ఉద్యోగాలు పెండింగ్ అయ్యి వీళ్ళు నోటిఫికేషన్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తే ఆఫ్టర్ దట్ ఫిల్ చేసి వీళ్ళు పత్రాలు ఇచ్చారు. అంటే ఎవరికో మందికి పుట్టిన బిడ్డను నా బిడ్డ అని సంకరెత్తుకుంటాడా రేవంత్ రెడ్డి? సిగ్గునదా అని చెప్తాను నేను. ఈయనంత వరెస్ట్ గవర్నమెంట్, ఈయనంత స్టూపిడ్ ఫెలో ఎవ్వరు లేరు. ఎందుకు చెప్తారు మరి అంటే కాలంగానే ఎట్లా చెప్తారు మీరు? కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయింది, అటర్ ఫ్లాప్ అయిందని మీరు ఎట్లా చెప్పగలుగుతున్నారు? 10 ఏళ్ళు కేసీఆర్ కూడా ఇచ్చిన హామీలు కూడా కొన్ని నెరవేర్చలేదు కదా. ఇగో మీ దగ్గర వీళ్ళ మేనిఫెస్టో ఉండదు. వచ్చిన 100 రోజుల్లోనే మేము ఈ యొక్క హామీలను కంప్లీట్లీ జస్ట్ వచ్చిన 100 రోజుల్లోనే వీళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలు మేనిఫెస్టోలు అనేవి ఏ పార్టీ అందులో తప్పేముందండి? తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన బడ్జెట్, తెలంగాణ రాష్ట్రానికి మేనిఫెస్టో, ఈ కంప్లీట్ మేనిఫెస్టోని వీళ్ళు వచ్చిన 100 రోజుల్లోనే నేను హామీలు మొత్తం అమలు చేస్తామని మాట్లాడినప్పుడు వీళ్ళ బడ్జెట్, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఆర్థిక స్తోమత తెలియదా? కానీ సోయి ఉండాలి కదా. మీరు చూడండి, మహాలక్ష్మి పథకంలో మహిళలకు ప్రతి నెల 2,500 రూపాయలు ఎక్కడైనా వస్తున్నాయా? ఏ ఒక్క మహిళకి వస్తున్నాయి? మా అమ్మకి వస్తలేదు, మా చెల్లెకి వస్తలేదు అన్న చెప్పారు వాళ్ళు. 500 రూపాయల గ్యాస్ సిలిండర్ అన్నాడు. మా ఊళ్ళో 5 వచ్చింది, మిగతా వాళ్ళకి లేదు సబ్సిడీ. ఆర్టీసీ బస్సుల్లో ఆ వ్యవస్థ ఏందనేది ప్రతి ఒక్కరు, మన తెలంగాణ కాదు దేశమంతా తెలుసు. అది రైతు భరోసా కింద ఈ కౌలు రైతులకు ఇచ్చిండా, వ్యవసాయ కూలీలకు ఇచ్చిండా, ఏం చేసాడు? ఒక్కటంటే ఒక్కటి కూడా వీడు ఫుల్ఫిల్ చేయకుండా ఇవాళ 5 గ్యారెంటీలు ఫుల్ఫిల్ చేసామంటున్నాము. రైతు బంధు ఇస్తున్నారు. దేనికి బోనస్ ఇస్తావు నువ్వు? దేనికి బోనస్ ఇస్తావు? సన్న ఓట్లకు కాదు అన్న. మా ఇంట్లో 50 క్వింటాల వడ్లు పండింది, 50 × 500 ఎంత? 20,000 రూపాయలు నీకు నష్టపోయినా కదా. నువ్వు ఎందుకు ఇచ్చిన హామీ? వచ్చిన 100 రోజుల్లోనే మొత్తం హామీలు కంప్లీట్ చేస్తా అని మాట్లాడినప్పుడు చేయాల్సిన బాధ్యత ఈ దున్నపోత మీద ఉండాలి కదా. ఈ స్టూపిడ్ ఫెలో అచ్చిపోయాడు లేదా నాయకుడిని పట్టుకొని దున్నపోత దేశ నాయకుడు మరి దేశం అంతా తిరుగుతుండు. మరే ఈయన తిరుగుతుండు కదా, రాజ్యాంగం పట్టుకొని మొత్తం నేను రాజ్యాంగాన్ని కాపాడుతా, రాజ్యాంగాన్ని మొత్తం నేను అబాసు పాలు చేస్తారు మిగతా పార్టీలు అని చెప్పేసి మాట్లాడే వీళ్ళు ఎలక్షన్లకు ముందు వచ్చినోడు మళ్ళీ ఇప్పటి వరకు దాదాపుగా 500 రోజులు అవుతుంది. ఇలా తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 500 రోజులు ఏర్పడ్డది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి. బట్ ఇప్పటి వరకు కూడా కనీసం వీళ్ళు వచ్చిన దాఖలాలు లేవు. అంటే వీళ్ళకి పాస్పోర్ట్ దొరుకుతలేదా, టికెట్ దొరుకుతలే ఢిల్లీ నుంచి ఇక్కడికి రావడానికి? అంటే వస్తే చెప్పుతాం కొడతారని చెప్పేసి వీళ్ళకి అర్థమైంది. మొన్నటికి మొన్న ఈయన యొక్క టూర్ మా వరంగల్లో ఉండే, రైతు డిక్లరేషన్ ఇచ్చిండు. అక్కడే రైతులందరూ ఆవు పెండతో పట్టుకో రెడీగా ఉన్నారు కొడదామని చెప్పేసి. అంటే 100కు 10,000% వీళ్ళకి సంబంధించిన ఇంటెలిజెన్స్ వ్యవస్థ చెప్తుంది, వాళ్ళకి సంబంధించిన ఎస్బీ వ్యవస్థ చెప్తుంది. రాకండి సార్, దయచేసి రాకండి, వీళ్ళు కొట్టేటట్టు ఉన్నారు. అసలే పోరాటాల గడ్డ వరంగల్. రైతులకు మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ అని మీరు ఎట్లా చెప్పగలరు? రైతులకు రైతు డిక్లరేషన్ అని చెప్పేసి ఇవన్నీ చెప్పిండు అన్న. రైతు భరోసా కింద కూలీ రైతులకు ఇస్తా అని చెప్పిండు, రైతు కూలీలకు ఇస్తా అని చెప్పిండు. ఎట్ ద సేమ్ టైము ఆ సన్న ఓట్లు కానీ పండిన ప్రతి ఒక్క వాటిలను మేము ప్రతి గింజకు బోనస్ ఇస్తామని చెప్పిండు. ఎక్కడ ఏది కూడా లేదు, ఏది కూడా లేదు. బదులు ఊర్లకి వెళ్ళి అడిగితే బాగుంటది, బోనస్లు ఇస్తున్నాం అని చెప్తున్నారు. సన్న ఓట్లకి ఇచ్చిండే, సన్న ఓట్లకి ఇచ్చింది. మేము అడిగింది ప్రతి దొడ్డు ఓట్లకు కూడా ఇస్తా అని చెప్పిండు కదా, దొడ్డు ఓట్లకు ఇస్తా అని చెప్పిండు కదా. దాని గురించి మేము మాట్లాడుతున్నాము. నేను ఒక రైతు బిడ్డనే, రైతు పుట్టినోనే కదా, నాకు తెలియదు వాళ్ళ యొక్క ఇబ్బందులు. గృహజ్యోతి, ఇందిరమ్మ ఇల్లు ఆల్రెడీ ఇందిరమ్మ ఇళ్లకు శంకుస్థాపన చేసిర్రు. ఎక్కడ ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు డబల్ బెడ్రూమ్లు కట్టించిన దానికి రంగులు పోసిరు. 3 రంగులు వేసి మొత్తం కొత్తగా రంగులు పూసి ఇస్తామని చెప్తారు, మాట్లాడుతారు. ఇవాళ కేసీఆర్ గారు కట్టించిన ఇల్లు, కేసీఆర్ డబల్ బెడ్రూమ్ ఎవరు కట్టిల్లు?
ఎవరు కట్టిరు వీళ్ళు వచ్చిన తర్వాత ఎక్కడైనా ఒక తట్టెడు మట్టి తీసిల్లా లేకపోతే పునాది తీసిల్లా 4,000 యువ వికాసం విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు ఇచ్చిర్రా చెప్పండి ఇయ్యలేదు. మీరు ఒక సీనియర్ జర్నలిస్టే, దాదాపుగా చాలా మందిని ప్రతి మండలాలలో ఇంటర్నేషనల్ స్కూల్స్ అని అన్నారు. మండలం కాదు, జస్ట్ కాన్సెన్సీ వైజ్ ఇస్తున్నారు వాళ్ళు, అంతేనా? పిహెచ్డి చేస్తే 5 లక్షల రూపాయలు అన్నారు అన్న. నేను పిహెచ్డి నాకు 5 లక్షల రూపాయలు రాలే. పీజీ చేస్తే 1,00,000 రూపాయలు అన్నారు. డిగ్రీ చేస్తే 50,000 అన్నారు. అదే విధంగా ఇంటర్ చేస్తే 20,000 అన్నారు. 10th పాస్ అయితే 10,000 అన్నారు. మహిళలకు స్కూటీలు అన్నారు. వైఫై ఫ్రీ అన్నారు. నిరుద్యోగ భృతి అరే నువ్వు పొంగిరెడ్డి గారు మాట్లాడతారు, ఈ 5 ఏళ్ల కాలంలో మేము పూర్తిగా ప్రభుత్వం దిగిపోయేసరి నాటికి ఇచ్చిన హామీలు తల తెగినా కూడా మేము ఇచ్చే తీరుతామని మాట్లాడుతున్నాం. తల తెగిన సిగ్గుండాల వానికన్నా సిగ్గుండాల పొంగులేటి అనేటోనికి స్టూపిడ్ ఫెలో నేను అంటున్నాం. మీరు మంత్రులను అదే ఖమ్మం సభలో వేదికగా వాడు ఎవడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆ రోజు 90 తాగిండో మరే ఫుల్ తాగిండో తెలియదు. అరే చూపెట్టి ఇగో అరే కేటీఆర్ ఇగో మేము 4,000 రూపాయలు ఇస్తున్నాము పెన్షన్ ఇస్తున్నామని చెప్పేసి చూపెట్టినోడు ఇప్పటి వరకు దాదాపుగా 500 రోజులు అవుతుంది. 500 రోజులు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫామ్ అయ్యి 500 రోజులు ఎక్కడ ఎవరికి వచ్చినాయి అన్న? నేను మీకు ఒక ఎగ్జాంపుల్ గా జరిగిన సత్యం చెప్తా. నేను మా ఊరికి పోయినా, నేను మొన్న రీసెంట్లీ మా ఊరికి పోతే మా పాలకుర్తి కొడకళ్ళ మండల్ మాది, పాలకుర్తి కాన్సెన్సీ కొడకళ్ళ మండల్. ఆ చరిత్ర కూడా నీకు చెప్తా బరాబర్. మంచి క్వశ్చన్ అడిగారు మీరు. అయితే ఒక పెద్ద మనిషిని అడిగిన అన్న, ఒక పెద్ద మనిషి అంటే బాపు ఎట్లున్నదే తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం అని అంటే, ఏమున్నది నాన్న పెనం నుంచి పొయలబడ్డ పరిస్థితి ఉన్నది. ఆ రోజు మేము కేసీఆర్ ప్రభుత్వంలో చక్కెర బుక్కిన వాళ్ళం ఇలా తౌడు బుక్తో పరిస్థితి వచ్చింది నాన్న అని చెప్పేసి ఆయన మాట్లాడు. ఎందుకే గంట పెద్ద మాట్లాడుతున్నావు బాపు అని నేను మాట్లాడితే ఆయన ఏమంటాడు అని అంటే, అప్పుడు టైంకి వచ్చేది మాకు రైతు బంధు అయినా, టైంకి వచ్చేది పెన్షన్ అయినా, ఎప్పుడైనా మాకేమైనా ఆరోగ్య సమస్య వస్తే మేము హాస్పిటల్ పోయి చూపించుకునేటోళ్ళము. మా మనవాళ్ళ మీద మనవరాళ్ళ మీద కానీ కొడుకుల మీద బిడ్డల మీద ఆధారపడకపోయేటోళ్ళం. వాళ్ళు వస్తే మేము ఇంకా వాళ్ళకి ఇంత మాంసం తీసుకొచ్చి పంపించేటోళ్ళం. కానీ ఇవాళ ఆ పరిస్థితి లేదు. మేము వేరే వాళ్ళ దగ్గర నుంచి ఆశించే పరిస్థితి ఉన్నదని ఆయన ఏడ్చుడు తక్కువ. అక్కడి నుంచి కొంచెం ముందుకు పోయినా, కొంచెం ముందు ఒక మహిళ కనబడ్డది. ఆమె పెద్ద మనిషి. ఆమెను అడిగితే ఎట్లున్నదమ్మా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం అని అడిగితే ఆమె ఏడ్చుకుంటూ చెప్తుంది, ఏం చేయాలి ఆయన ఒక పెద్ద ఈ రకమైన పరిస్థితులు ఉన్నాయి, నేను అనుభవించిన, నేను ఇది నేను జరిగిన సత్యం. ఆమె చెప్తుంది మాకు ఇస్తాన్న 2,500 రూపాయలు ఇస్తా అని చెప్పిండు. దానివల్ల మేము గుద్దినాం కానీ మమ్మల్ని ఇప్పుడు గుద్దుతుండు వీడు అని చెప్పేసి వాళ్ళు అంటారు. అక్కడి నుంచి కొంచెం ముందుకు పోతే నాలాంటి యువకులు కనబడరు. అరే ఏం చేస్తున్నారు తమ్ముళ్ళు అని అంటే, ఏమున్నదన్న ఈ చదివి అంత ఆగమైపోయారు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు, గ్రూప్ 1 పెంచుతా అన్నాడు, జాబ్ క్యాలెండర్ అన్నాడు, గ్రూప్ 2 పెంచుతా అన్నాడు, మెగా డిఎస్సి అని అన్నాడు. ఏది లేదన్నా ఇక హైదరాబాద్ వదిలిపెట్టి వచ్చినాం. ఇప్పుడు ఎలాగో మా కరువు పని స్టార్ట్ అయితే గదాన చేసుకొని బతుకుతాం అని చెప్పేసి వచ్చినాం అన్న అని చెప్పి ఆయన అన్నాడు. కొంచెం వస్తుంటే పోతే ఒక ఊరు బస్ స్టాండ్ కాడ ఒక చౌరస్తా ఉన్నది. ఆడ ఆటో డ్రైవర్లు కనబడ్డారు. వాళ్ళ ఆటోలో కూర్చొని పచ్చీసు లూడో ఆడుకుంటున్నారు. ఏంది మీ పరిస్థితి గిట్లా ఆడుకుంటారు ఏందన్నా అని చెప్పేసి వాళ్ళతో మాట్లాడితే, అన్న తెలిసిందే కదా అన్న, నీకు ఫ్రీ బస్సు పెట్టారు, మమ్మల్ని అంతా ఆగం చేసారు, మరి మీకు ఇవ్వాల్సిన 12,000 ఇస్తున్నా అన్న నెలకి అని చెప్తే ఆయన ముఖం ఏడిస్తాడన్న. రేపటి రోజున మా ఆటోలే వారి మీద తిరగబడి మా టైర్ల కింద. గారు ఎట్లయినా మీరు అధికార పార్టీ నాయకులు కాబట్టి మీరు ప్రభుత్వాన్ని విమర్శించాలని కాకుండా నిజంగా క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో మీరు అడిగిరు కదా, క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో నేను చెప్తాను నీకు. బాజాప్తగా మొన్నటికి మొన్న నెల రోజులు కాలే గ్రామ సభలు పెట్టిళ్ళు. గ్రామ సభలు పెడితే ఎక్కడెక్కడ ఉరికిచ్చిళ్ళు చెప్పు. మేము ఉరికియాలి, మా పార్టీ నాయకులు ఉరికియాలి, మా పార్టీ కార్యకర్తలు ఉరికియాలి, సామాన్య ప్రజలు అదొకటి సరిపోతుంది కదా, అదొకటి సరిపోతుంది. స్వయాన ములుగులోనే ఒక వ్యక్తి తాగి చచ్చిపోయాడు గ్రామ సభల్లోనే, ములుగులో కూడా. అదేవిధంగా ఇయ్యాల కూడా ఈ రోజు తుంగతుర్తి ఎమ్మెల్యే ఆయన మందుల సామెలను స్వయాన కాంగ్రెస్ నాయకులే ఉరికిచ్చింది. అంటే ఈ పరిస్థితి ఎట్లున్నది అంటే, రేపటి రోజున గుర్తుపెట్టుకోండి ఉపేందర్ గారు, నేను ఒకటే చెప్తున్నా, తెలంగాణలో ప్రతి ఒక్కరి డిఎన్ఏలో ప్రశ్నిస్తారు, ప్రతి ఒక్కరి యొక్క రక్తంలో పోరాడే తత్వం ఉంటది, పోరాడతారు ఇక్కడ, ప్రశ్నిస్తారు. ఎక్కడికి పోయినా కూడా ఈ మేనిఫెస్టోని పట్టుకొని తిరుగుతున్నారు. ఇది పాశుపతాస్త్రం, ఇది కాంగ్రెస్, ఇది బీఆర్ఎస్ పార్టీకి పాశుపతాస్త్రం. అర్థమైందా? ఇది పాశుపతాస్త్రము. 200% మా యొక్క ఈ అస్త్రాన్ని మేము ప్రయోగిస్తాము. రేపటి రోజున ఊరు వాడ గడప గడప తిరిగి ప్రతి ఒక్కరిని ఈ యొక్క మేనిఫెస్టోను దాదాపుగా ఇప్పటికే 20,000 నుంచి 30,000 వరకు జిరాక్సులు తీపిచ్చి పెట్టినాము. ప్రతి ఊరికి ఇది ఫస్ట్ మా కాన్సెన్స్ నుంచి స్టార్ట్ చేస్తాము. ప్రతి ఇంటికి ఇది నిమ్మలంగా గంట
సేపు ఒక ప్రతి ఇంటికి స్పెండ్ చేసి వాళ్ళకి వివరించి ఈ దున్నపోతులు ఈ స్టూపిడ్ ఫెలోస్ వీళ్ళంతా కలిసి మనల్ని అందరు మోసం చేశారని చెప్పేసి వీళ్ళంతా దున్నపోతులు ఈ రకంగా మాట్లాడడం అయితే సమంజసం కాదు, సబబు కాదు అన్నా. అంటే మీరు హుందాతనాన్ని ప్రదర్శించాలి. అన్న నువ్వు నేర్పించిన భాషే నాకు నీరజాక్ష 10,000%. నా రాష్ట్రం, నా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి ఏదైతే భాష మాట్లాడతాడో బాజాప్తగా నేను కూడా గదే మాట్లాడతా. ఈయన దయగల మా మంత్రి, మా ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడితే నేను అదే మాట్లాడతా. ఆయనే గుడ్లు తీసి గోళీలాడుతా అంటాడు, తొండలు జుర్రిస్తా అంటాడు, చెట్టుకి పేగులు తీసి మెడలు వేసుకుంటా అంటాడు. ఆయన ఇష్టం భాషలో ఎట్లా మాట్లాడాలంటే మీకు ముఖ్యమంత్రి గారే నిదర్శనమా? 100 to 100%. నా గురువు ఎట్లుంటాడో నేను కూడా అట్లే తయారవుతాడు. నా ఇంట్లో తండ్రి ఎట్లుంటాడో కొడుకు కూడా అట్లే తయారవుతాడు. ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి గారు ఏది మాట్లాడితే మేము కూడా అది మాట్లాడతాము అనడం అది సమంజసం కాదు కదా, అది కరెక్ట్ కాదు కదా. 10,000% ఆయన ఏ భాష మాట్లాడితే బాజాబ్తా గదే మాట్లాడడం. అంటే గతంలో కేసీఆర్ గారు కూడా ఇదే రకం కేసీఆర్ ని కూడా గట్లే మాట్లాడి ఈ మహానుభావుడు నాయన ఈయన మొక్కాలే, పొద్దుగాల లేస్తే ఈయన మొక్కాలే. ఇగో ఈయన గడ్డము, ఈయన కథ ఏందో నాకు. మా దగ్గర అన్నారం ఉంటది, అన్నారం దేవుని అన్నారం ఉంటది, ఇడిచి పెడతారు పోతులను ఇడిచిపెట్టినట్టు. అట్లా లేదు బ్రదరు, ఇవాళ నాకు 32 సంవత్సరాలు. నేను ఎగ్జామ్ రాయాలి, నేను ఎగ్జామ్ రాసి ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ కావాలనా వద్దా? కావాలి కదా. 60 సంవత్సరాలు ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్లను నువ్వు వయో పరిమితి పెంచి 65 చేసిలే. ఇప్పుడు 5 సంవత్సరాలు ఏం చేయాలి చెప్పండి. మా బాధలు అర్థం కావా మీకు? మా బాధలు అర్థం వద్దా మీకు? 2 లక్షల ఉద్యోగాలు కావాలని చెప్పేసి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పేసి ఇవాళ ఈ దున్నపోతులు ఇచ్చిన హామీలు నమ్మినాం. ప్రతి ఊరు వాడ తిరిగినాం, మేము ప్రతి ఒక్కరిని మేల్కొల్పినాము, తట్టినాము. ఇట్లా కాదు, మంచి ప్రభుత్వం వస్తుంది, మార్పు అని అంటుర్రు. రేపటి రోజున బతుకులు మారుతాయి కావచ్చు, మాలాంటి వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి కావచ్చు అని చెప్పేసి మార్పు మేము చేసినాం. ఆల్రెడీ అందరి జీవితాలు ఉజ్వలమైన భవిష్యత్తుకు దారి తీస్తున్నాం. 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చేస్తున్నాం. లేదంటే రైతులు మార్పు. ఇగో ఈయన డిప్యూటీ సీఎం అయ్యిండు, ఈయన మన ఫైనాన్స్ మినిస్టర్ అయ్యిండు, ఈయన ముఖ్యమంత్రి అయ్యిండు, ఈయన ఇంకో మంత్రి అయ్యిండు. ఇళ్ళల్లో మార్పులు వచ్చినాయి. మా ఇళ్ళల్లో వచ్చినాయా? పేదోని ఇంట్లో వచ్చినాయా మార్పు? ఏం మార్పు అయింది? ఏడ మార్పు వచ్చింది? ఎక్కడ మార్పు లేదు. ఎక్కడ వేసిన గొంగడికి ఎక్కడే తరగబడ్డది. కేసీఆర్ గారు వేసిన రోడ్లేనా ఉన్నాయి, కేసీఆర్ చేసిన దుకాణమే ఉన్నది తప్ప. తెలంగాణలో కేసీఆర్ ఆనవాళ్ళే లేకుండా చేస్తారు, లేవు అని కూడా చెప్తున్నారు. ఇగో వీళ్ళ తరం కాదు కదా, వీళ్ళ కూడా తరం కూడా కాదు. ఇవాళ కేసీఆర్ తెలంగాణ రాష్ట్రానికి బౌండరీ సృష్టించిండు. బౌండరీ, ఆ బౌండరీని చెరిపేయాలంటే కేసీఆర్ ఆనవాళ్ళు పోతాయి. ఫస్ట్ థింగ్ అది. నువ్వు ఈడు కూర్చొని మాట్లాడే సెక్రటేరియట్ కేసీఆర్ కట్టిండు, వీళ్ళు కూర్చొని మాట్లాడే ఆ కమాండ్ కంట్రోల్ కేసీఆర్ కట్టిండు, వీళ్ళు మొత్తం రివ్యూలు పెట్టుకునే కలెక్టర్ ఆఫీసులు కేసీఆర్ కట్టిండు. దాదాపుగా 2014 కంటే ముందు యాదగిరిగుట్ట కేసీఆర్ కట్టిండు. 2014 ముందు తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 230 గురుకులాలు ఉంటే దాన్ని 1025 పెంచిండు. అవన్నీ చెరిపేస్తారా అని అంటే ఏంది? మీరు ఏమనుకుంటున్నారు? అంత ఉత్త కథ, వీళ్ళదంతా ఉత్త దుకాణము. అంటే రేపటి రోజున కేసీఆర్ కావాలని చెప్పేసి జనాలు అంటున్నారు కదా. కేసీఆర్ ను ఇవాళ మరిపిద్దామని చెప్పేసి వీళ్ళు అంత ఏదో దుకాణం పెట్టుకున్నారు తప్ప అది సాధ్యపడదు. అయిపోయింది, ఇంట్లో నుంచి బయటకు వస్తలేడు, ఆయన పని అయిపోయింది, ఆయన ఫామ్ హౌస్ నుంచి అవసరమే లేదే. ఇప్పుడు నువ్వు ఇదే సిగ్నేచర్ స్టూడియోకి సంబంధించిన మీ యొక్క కెమెరా పట్టుకొని పోండి, ఎక్కడికైనా పోండి. అదే వీళ్ళ కొడంగల్కే పోదాం, బాజాప్తగా కొడంగల్కే పోదాము. ఏ ఒక్కడైనా మాకు అన్ని సక్రమంగా సంక్షేమ ఫలాలు అందినాయి అని చెప్పమను. నేను పీజీలో గోల్డ్ మెడలిస్ట్ సవాల్ ఇస్తున్నా. పీజీలో గోల్డ్ మెడలిస్ట్ నేను. ఎట్ ద సేమ్ టైం నేను ఓపెన్ లో పిహెచ్డి వచ్చింది నాకు. నా పిహెచ్డి అంతా విడిచిపెట్టి రేవంత్ రెడ్డి కాళ్ళు కడిగి ఆయన కారు రోజు తూడ్చి కడిగి ఆయనకు డ్రైవర్ పని ఛాలెంజ్ చేస్తున్నా. కాంగ్రెస్ పార్టీ మీద బీఆర్ఎస్ పార్టీ విష ప్రచారం చేస్తుంది తప్ప నిజంగా ప్రజల్లో ఆ మార్పు లేదు. లేదంటే ఇప్పుడు హైడ్రా విషయంలో ఇప్పుడు ఫోన్ ఓపెన్ చేయ ఇప్పుడు ఫోన్ ఓపెన్ చేయి తిట్టరాని తిట్లు తిడుతున్నారు. ఈ దేశం అది ప్రపంచంలోనే అత్యధిక తిట్లు పడ్డ ముఖ్యమంత్రి ఎవడైనా ఉన్నాడంటే గీనే కావచ్చు, మహానుభావుడు తప్ప వేరేటోడు లేడు. అర్థమైనా? ఉత్తగా దారిన పోయేటోడు కూడా తిడుతుండే. ఎందుకు తిడతారు చెప్పు? అది కూడా కేసీఆర్ నేర్పిండు, ఆ కేటీఆర్ నేర్పిండు. మీరు కావాలని యూట్యూబ్ ఛానల్స్ పెట్టి కేటీఆర్ గారు ప్రజల్లో వ్యతిరేకత సృష్టించడానికి ఒకటన్నా
ఇప్పుడు నువ్వు మంచోనివైతే నీ మీద ప్రచారం మంచే జరుగుతుంది, అంతే తప్ప అనవసరమైన విష ప్రచారం ఎవడు చెయ్యడు. అరే కళ్ళ ముందు కనబడుతుందన్నా వీళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలు 420 హామీలు అమలు కాకపోతేనే కదా వాళ్ళు తిట్టేది. 100 రోజుల్లో నువ్వు అమలు చేస్తా అని చెప్తేనే కదా మేము మాట్లాడేది. మాకేమైనా తీటనా లేకపోతే గులగుల పెట్టా? ఎందుకు మాకేమైనా అసలు 100 రోజుల్లో ఇక్కడ ఇంకో విచిత్రం ఏంటంటే రాజేష్ గారు, 100 రోజుల్లో అమలు చేయాలని నేను ఎవరు డిమాండ్ కూడా చేయలేదు. ఎవరు చేయలే, మేము కూడా అడగలే. అరే మార్పు వచ్చిన మా ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎవరికైనా తెలుసు. తెలిస్తే ఇన్ని హామీలు ఇచ్చిండు వీడు, దీంట్లో అన్ని అమలు కావాలని మాకు కూడా తెలుసు. కానీ మాకు రావాల్సిన 2 లక్షల ఉద్యోగాలు మాకు కావాలి కదా. ఎందుకు ఇచ్చిండు మరి కానప్పుడు అనవసరమైన హామీలు ఇవ్వద్దు కదా. రేపటి రోజున వాళ్ళే అన్న గుర్తుపెట్టుకో, ఒక్క యువకుడు తలుచుకుంటే బంగ్లాదేశ్ ప్రధాని పక్క దేశం పారిపోయింది బట్టలు గిట్టలు ఇడిచిపెట్టి. అర్థమైందా? పెద్ద పెద్ద సమస్య కాదు. శ్రీలంకలో ఏం జరిగింది తెలుసా? వినండి. శ్రీలంకలో మంత్రులు అండర్వేర్ల మీద ఉరికిళ్ళు, అలాంటి ఉద్యమం చేసిళ్ళు. ఇక్కడ కూడా గలాంటిది వస్తుంది. మొన్ననేమో గ్రామ సభలలో ఎమ్మెల్యేను ఉరికిచ్చిళ్ళు. రేపటి రోజున వీళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే మెడలు ఉంచి సంవత్సరంన్నర కాలం ఇంకా ఒక 5-6 నెలలు రేపు ఉన్నాయి కదన్న స్థానిక సంస్థల ఎన్నికలలో ఒక్కొక్కరిని షెడ్యూల్ నడిచేదాకా కొడతారు జనాలు. సీరియస్లీ మొన్న నేను చూసిన లైవ్ ఎగ్జాంపుల్ చెప్తా. మొన్న ఒక ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఒక ఎంపీ పోతా అంటే కనీసం సిగ్గుతాడు ఎవడ కొడతాడు కావచ్చు, చెప్పు తీసుకొని కొడతాడేమో అని చెప్పేసి సీట్ వెనక కనుక్కొని పోతుండే ఆయన కనబడకుండా. అట్లాంటి భయం స్టార్ట్ అయింది వీళ్ళకు. స్టార్ట్ అయింది కదా. లేకపోతే వాళ్ళను మేము ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉండి అడుగుతుంది కాబట్టి ఈ చేసే పనులన్నా కొన్ని చేస్తున్నారు తప్ప వీళ్ళతోటి కాదు. వీళ్ళకి చేయాలని ఆలోచన కూడా లేదు. వీళ్ళు చేయాలనుకున్నది ఎవరి కోసం? వీళ్ళ అల్లుని కోసం, వీళ్ళ తమ్ముని కోసం, వీళ్ళ అన్న కోసం, వీళ్ళ ఫ్యామిలీ కోసం, వీళ్ళకి సంబంధించిన దుకాణం కోసం. వీళ్ళంతా ఈయన పర్సంటేజ్లట 12% అడుగుతాడట. ఆయన 12% తీసుకొని వీళ్ళకి పంపాలి, కప్పం కట్టాలి, ఢిల్లీకి పంపాలి. అంటే తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందన్న? ఎవరిది తెలంగాణ? కుటుంబ పాలన అని చెప్పారు కదా, మరి ఇప్పుడే గివిల్లెవరు చెప్పు, నాకు అది చెప్పు. ఎట్ ద సేమ్ టైం గీలకు సంబంధించిన వాళ్ళు మొత్తం లగ్జరియస్ కార్లలో తిరుపతి రెడ్డి ఎవరు, ఈ సార్ వాళ్ళ మేడం గారు కూడా ఎవరు, ఆమె మొత్తం కమిషన్లు అడుగుతున్నారు. మరి బాజాప్తగా అది ఉన్నది. ఓకేనా? నెక్స్ట్ నీకు వీళ్ళ కుటుంబ పాలన, జానారెడ్డి ఇంట్లో ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ, అదే వివేక్ గాంధీ ఇంట్లో ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ, ఒక 2 ఎమ్మెల్యేలు వాళ్ళు. అంటే వీళ్ళదేమో కుటుంబ పాలన కాదా? వీళ్ళు చేస్తున్న సంసారాలు మంది చేస్తే వ్యభిచారాలా? కుటుంబ పాలన స్టార్ట్ అయిందే ఈ మహానుభావుల నుంచి. కేసీఆర్ ఇంట్లో కుటుంబ పాలన ఎక్కడ లేదు. వాళ్ళు ఉద్యమం నుంచే వచ్చిన వాళ్ళు, జైళ్లతో తన్నుల పడ్డోళ్ళు, జైలుకు పోయిన వాళ్ళు, కేసులు పడ్డోళ్ళు వాళ్ళు. వాళ్ళని కుటుంబ పాలన. రాజేష్ గారు, ఇప్పుడు మీరు ఊర్లలో వెళ్తా ఉన్నారు, అన్ని నియోజకవర్గాల్లో తిరుగుతున్నారు బీఆర్ఎస్వి పేరు మీద, అందరిని ప్రజల్ని కలుస్తాం. సో కేసీఆర్ గారు లేని లోటు వాళ్ళలో స్పష్టంగా కనిపిస్తుందా? ప్రజల రియాక్షన్ ఎట్లుంది, వాళ్ళ స్పందన ఎట్లుంది? అన్న ఇగో ఒక్కటే మాట, జనాలు ఇవ్వనని అడగండి అన్న. మీరు ఒక ఇంట్లో ఎలక జొర్రిందని ఇల్లును కాలబెట్టుకున్నారన్న జనాలు. పాపం అనిపిస్తుంది వాళ్ళని చూస్తుంటే. ఎట్లున్నదంటే అసలు చాలా దీన స్థితిలో ఉన్నారు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఒకేసారి మొత్తం గిట్లా ఉల్టా పల్టా అయిపోయింది తెలంగాణలో పరిస్థితి. ఆ విధంగా ఉన్నది తెలంగాణలో. ఎక్కడ ఏ వర్గం కూడా సంతోషంగా లేదు. ఎవరు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు సంతోషంగా లేరా? రాష్ట్ర ప్రజలు సంతోషంగా లేరా? అరే కాంగ్రెస్ వాళ్ళు సంతోషంగా లేకనే కదా ఇవాళ ఎమ్మెల్యేని ఉరికిచ్చిళ్ళు. కాంగ్రెస్ వాళ్ళు ఉరికిచ్చిళ్ళు. నీకు కాంగ్రెస్ వాళ్ళే కండువా తీసి జేబులు వేసుకొని మా బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి వచ్చి మొరబెట్టుకుంటారు తెలుసా మీకు? వాళ్ళు రేపటి రోజున స్థానిక సంస్థ ఎన్నికలలో పోటీ చేయడానికి భయపడుతున్నా? పోటీ చెయ్యరు. అధికార పార్టీ నాయకులు. ఆ పరిస్థితి ఏర్పడ్డది. ఆ అనివార్యత తెలంగాణ రాష్ట్రం గురించి పక్కన పెట్టండి. మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న మీ నియోజకవర్గంలో గతంలో అభివృద్ధి ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లుంది? వాస్తవంగా మాట్లాడితే బాగుంటుంది. ఎందుకంటే ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత రోడ్ల నిర్మాణాలు చేస్తున్నామని అంటున్నారు, కాలువల్ని పునరుద్ధరణ చేస్తున్నామని అంటున్నారు, నీళ్ళు వస్తున్నాయని అంటున్నారు. ఎక్కడ కాలువలు ఎండిపోయినా అప్పటికప్పుడు ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి అధికారులకు నీళ్లు రప్పిస్తున్నామని చెప్తున్నారు. సో ఎట్లా ఉంది పాలకుర్తి నియోజకవర్గం పరిస్థితి? పాలకుర్తి మొత్తం ప్రమాదంలో ఉన్నది ఇప్పుడు. ఎందుకు అంటే ఈ దేశంలోనే ఒక నెంబర్ 1 మంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎవరైనా ఉన్నారంటే అది దయాకర్ రావు గారే. అది స్పష్టం. అది ఎందుకు అంటే దేశ స్థాయిలో 21 అవార్డులు వస్తాయి పంచాయతీరాజ్ శాఖకి. మన తెలంగాణ రాష్ట్రానికి
19 అవార్డులు తీసుకొచ్చిండు దయాకర్ రావు అని అంటే ఆయన నిబద్ధత ఎట్లాంటిది, ఆయన యొక్క అకుంఠిత దీక్ష ఎట్లాంటిది అనేది తెలుసు. మీరు ఒక ఊరికి వెళ్ళండి, ఆ ఊళ్ళో ఒక 100 మందిని పేరు పెట్టి పిలుస్తారు దయాకర్ రావు. ఎట్లున్నావయ్యా ఏందని ప్రతి ఒక్కరి ఇంటికి పోతాడు, మాట్లాడతాడు, చేస్తాడు. ప్రతి ఊరికి డబల్ రోడ్ల లెక్క మొత్తం తార్ రోడ్లు వేసారు, ప్రతి గల్లీకి సీసీ రోడ్లు వేసిండు, మొత్తం డ్రైనేజీలు చేసేసిండు, అభివృద్ధి చాలా బ్రహ్మాండంగా చేసిండు. అంటే మొత్తం వీళ్ళు మార్పు అని మొత్తం పడకచ్చిల్లు. ఈ మార్పులో వీళ్ళదో మార్పు పెట్టిల్లు. ఏమని, మేము ప్రతి సంవత్సరము 1000 మందికి స్కిల్ నేర్పించి పక్క దేశం పంపిస్తా అని చెప్పారు. పక్క దేశము చదివిపిస్తాం, లేకపోతే నౌకర్లు ఇప్పిస్తామని చెప్పారు. ఇప్పటి వరకు ఎవరు లేరు. అంటే నియోజకవర్గంలో స్కిల్ డెవలప్మెంట్ ఇంకా కాలేదా? ఆ పనులు ఇంకా అయితే లేవంటారా? ఎక్కడ అది అసలు ఒక తట్టడి ఒక ఇటుక పిల్ల కూడా కట్టలేదా? ఒక్క ఇటుక పిల్ల కూడా అంశం మీద కూడా మాట్లాడినాం. ఒక్క ఇటుక పిల్ల కూడా కట్టలేదన్నా, చూద్దాం మనం. ఒక్క ఇటుక పిల్ల కూడా లేదు. అండ్ వీళ్ళు ఏమన్నారు, ఈ ఎమ్మెల్యే గారు గెలిచిన ప్రతి నెల జీతం ఒక కుటుంబానికి ఇస్తామన్నారు. అన్ని రికార్డెడే. ఈ వీళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలు 420 హామీలు పోగా వీళ్ళ స్వయాన పేద దుకాణం పెట్టినాడు. ఇవాళ ఏం జరుగుతుంది అంటే, విలాసవంతమైన కార్లు, విలాసవంతమైన ఇండ్లు వీళ్ళు కొనుక్కున్నారు తప్ప తెలంగాణ నిన్ననే 2-3 ఫార్చునర్లు వాళ్ళు 100 కొంటారు. నీకు తెలియదు, ఇంకా వాళ్ళు 100 కొనుక్కుంటారు. వాళ్ళది ప్రజలు మంచిగా ఉండాలని కాదు, వాళ్ళు దోచుకోవాలి. రేపటి రోజున మళ్ళా గెలవం, మనం మళ్ళా గెలవం, వెళ్ళిపోవాలి. భలే మాట్లాడతారు పాపం. మీరు ఏదో ఎమ్మెల్యే గారిని విమర్శిస్తున్నారు తప్ప, ఆమె ఆరోగ్యం బాగాలేకున్నా కట్టబెట్టుకుని ఊర్లలోకి వచ్చి ఆమె ఇబ్బందులు పడుకుంటే ఈ ఊర్ల దగ్గరకు వస్తుంది, పరామర్శలోకి వస్తుంది. మీరు అట్లా మాట్లాడతారు? లేదు. మీకు ఇంకోటి చెప్తాను. పాలకుర్తి సోమన్న ఏం చేసిండంట అంటే, దేవుడు పాలకుర్తి సోమన్న గారు ఏం చేసిండంట, బ్రహ్మం గారికి ఫోన్ చేసిండంట. బ్రహ్మం గారికి ఫోన్ చేస్తే, నాయన ఇక్కడ ఏం చేయాలో అర్థమైతలేదు నాకు, ఈ ఎమ్మెల్యే గారేమో గిట్లాంటి హామీలు ఇచ్చిళ్ళు, వాళ్ళు ఇచ్చిళ్ళు, ఏమో అంత ఆగమ్య గోచరంగా ఉన్నది పరిస్థితి అని అంటే, బ్రహ్మం గారు ఒకటే మాట చెప్పిండట. బ్రహ్మం అంటే సృష్టికర్త, అంతే కదా? లేరు. ఆ సృష్టికర్త ఏమన్నాడట అంటే, ఇంకా 4-5 సృష్టిలనన్నా సృష్టిస్తా నేను గాని, ఈ కాంగ్రెస్ హామీలు అండ్ మీ ఎమ్మెల్యే గారు ఇచ్చిన హామీలను నెరవేర్చుడు నాతోటి కాదయ్యా, దండం పెడతా అని చెప్పేసి సోమన్న గారికి చెప్పిండు. అరే గిట్లెట్లా అని చెప్పేసి మళ్ళా ఆంజనేయ స్వామికి చేసిండంట. ఆంజనేయ స్వామికి ఫోన్ చేస్తే ఆయన ఆంజనేయ స్వామి ఏమన్నాడు అంటే, ఈయన ఇదే సేమ్ చెప్పిండు అన్నట్టు. వీళ్ళేమో విపరీతమైన హామీలు ఇచ్చిర్రు, జనాలేమో మా దగ్గరికి వచ్చి కొంత బంద్ చేస్తుర్రు, నమ్మకం పోయేటట్టు ఉన్నదని చెప్పేసి మన ఆంజనేయ స్వామికి ఫోన్ చేస్తే ఆంజనేయ స్వామి ఏమన్నాడట, నాయన మీకో దండం, మీ పాలకుర్తికో దండం, రేపటి రోజున పాలకుర్తి ప్రాంతంలో ఆయన ఆంజనేయ స్వామి ఏమన్నాడు అని అంటే, లంకలో ఉన్న సీత గారిని అన్న తీసుకురావడం సులభం, కానీ మీ దగ్గర ఇచ్చిన హామీలను నెరవేర్చడం మాత్రం మాతోడు కాదు, అది కాని పని. ఎమ్మెల్యే గారు ప్రతి ఊరికి పోతే నీకు ఇష్టం వచ్చింది ఇస్తారు. ఒక విద్యార్థి, ఇంకొక డౌట్ ఉంది నాకు, ఏ నియోజకవర్గంలో పోయినా కూడా ఎమ్మెల్యే పేరు వచ్చేసరికి ఒకరి పేరే అంటారు. ఎందుకు పాలకుర్తి నియోజకవర్గంలో రాగానే యశస్విని ఝాన్సీ రెడ్డి అని అంటారు, లేదంటే ఝాన్సీ యశస్విని రెడ్డి అని అంటారు? అసలు ఎమ్మెల్యే పాలకుర్తికి ఎవరన్నా ఝాన్సీ రెడ్డి గారా? మేము ఓట్లేసింది అయితే యశస్విని గారికి ఓట్లేసి గెలిపించుకున్నాము. కానీ ఇవాళ ఏం జరుగుతా ఉన్నదని అంటే, మనం పోయినాం అనుకో ఆమెను కలవడానికి, 2 బోకేలు పట్టుకపోవాలి, 2 శాల్వాలు పట్టుకపోవాలి. ఒకరికి ఇస్తే ఇంకొకరు కోపం, అరే నాయన ఇదెక్కడి కథ, ఇదెక్కడి కల్చర్. వాళ్ళు కన్ఫ్యూజన్ లో ఉన్నారు అసలు కాంగ్రెస్ కార్యకర్తలు. అరే ఇప్పుడు ఆమెను కలవాలంటే ఈమెకు కోపం, ఈమెను కలవాలంటే ఆమెకు కోపం, ఆమెతోటి మాట్లాడితే ఈమెకు కోపం, ఈమెతోటి మాట్లాడితే ఆమెకు కోపం. అసలు పాలకుర్తి చాలా ప్రమాదంలో ఉన్నది. మేము 100-200% మా గిరిజనులు ఓటేసినాం. మా గిరిజనులు దాదాపుగా 70,000 మంది ఉన్నవాడ ఓటర్ల 70,000 మంది ఓటేస్తే ఇవాళ గద్దెనెక్కి ఈమె ఎమ్మెల్యే అయితే, మా గిరిజనుల మీద దాడిలో శ్రీనివాస్ నాయక్ అని ఒక పిల్లగాడు స్వయాన పాలకుర్తి పోలీస్ స్టేషన్ లో పెట్రోల్ పోసుకొని చచ్చిపోయాడు. వీళ్ళ పేర్లు స్వయాన పెట్రోల్ పోసుకొని చచ్చిపోయాడు. కానీ ఆ విషయంలో ఎక్కడ కూడా వాళ్ళు సాయం చేయడానికి రాలే, ఎక్కడ కూడా ఏం చేయలే. వీళ్ళనే అడిగినందుకు ఈ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు, ఈ యశస్విని రెడ్డి గారు చేస్తున్న అరాచకాలు, ఝాన్సీ గారు చేస్తున్న అరాచకాల మీద ఆర్జీ టీవీకి సంబంధించిన ఒక రాజ్ కుమార్ అనే అబ్బాయి దాదాపుగా 20 రోజులు చిత్రహింసలు పెట్టి జైలు ఉంచారు. ఎట్ ద సేమ్ టైం మీ మీద కూడా కావచ్చు. ఇంకా
ఇంకా ఇంకా అంటే ఇంకా చాలా దారుణం. అక్కడ తొర్రూరు మండలానికి సంబంధించిన ఒక యువకుని మీద కూడా 3rd డిగ్రీ ప్రయోగించిండు. అంటే మా గిరిజనులు అంటే నీకు అంత చులకనా? ఏం తమాషనా? పాలకుర్తి ప్రాంతం పోరాటాల గడ్డ, ఒక చాకలి ఐలమ్మ, దొడ్డి కొమరయ్య, షేక్ బందగి, ఠాను నాయక్, ఒక దర్గా నాయక్ లాంటి వాళ్ళు పుట్టిన నేల అది. ఒక్కొక్కరిని ఉరికిస్తారు, ఎక్కడి నుంచి వచ్చినావో అక్కడికి పంపిస్తారు. బాజాబ్తా ఖబర్దార్ అంటున్నాం మేము. ఏం పిజ్జాలు బర్గర్లు అడుగుతున్నావా మేము? నువ్వు తినే పిజ్జాలు బిర్యానీ మేము అడుగుతున్నామా? మా యొక్క కారమో, మా యొక్క ఉప్పో, మా యొక్క పప్పో, లేకపోతే మా యొక్క గంజో గింజ మేము తిని బతుకుతున్నాం. మీ దగ్గరికి వచ్చి ఏం అడిగినామని మా మీద దాడులు ఎందుకు చేస్తున్నావు నువ్వు? ఏం అవసరం? అవసరమా? రేపటి రోజు ఎట్టొస్తావరా? తండాలకు రారు మీరు, చూద్దాం. ఎన్ని కేసులు పెడతారా? పెట్టండి. ఎంతమంది మీద పెడతారు? అంత ఒక్కటైతనం, సంఘటితమైతనం, బాజాప్తగా గిరిజనులు ఇవాళ మేము హెచ్చరిస్తా ఉన్నాం. 100 to 100% మేము తండ పాదయాత్ర చేసి మరి ఇవాళ వీళ్ళ యొక్క చిట్టా మొత్తం బయట పెట్టే ప్రయత్నం మేము 100 to 100% చేస్తాం. మరి మీరు ఈ రకంగా విమర్శిస్తున్నారు. యశస్విని గారు ఏ స్వార్థం లేకుండా, ఏ రాజకీయ ప్రయోజనాల కోసం వాళ్ళ సొంత డబ్బులు చేయడానికి వచ్చినారు అన్న. మా యొక్క వేషధారణలో మా టుక్రీ, మా పేటియా వేసుకొని నువ్వు డాన్స్ చేస్తే మాత్రాన మా మీద ప్రేమ ఉన్నట్టు కాదు, మా మీద జాలి ఉన్నట్టు కాదు. మాకు ఇచ్చిన హామీల గురించి మీరు ఫస్ట్ దాని గురించి ఆలోచించాలి. సీను నాయక్ అనేటోడు సలసల మరిగిన ఒక పెట్రోల్ బాటిల్ పోసుకొని చచ్చిపోతా అంటే కూడా చెప్పిండు, నా చావుకు కారణం ఎమ్మెల్యే గారు, అక్కడున్న వాళ్ళు లీడర్లు ఏకాంతరం అని మాట్లాడి. కనీసం ఎవరి మీద చర్య తీసుకున్నావా? ఏం అసలు దేని గురించి? కానీ ఒక 15,000 రూపాయలు తీసుకపోయి ఆ ఎంజిఎం హాస్పిటల్లో ఇస్తే ఆ ప్రాణం నిలబడదా, కుటుంబం నిలబడుతుందా? ఏం తమాషనా? ఏమనుకుంటున్నారు మీరు? రేపటి రోజున చెప్తున్నాం అన్నా, ఇది పాలకుర్తిలో చాలా విపరీతమైన ఉద్యమాలు జరిగినాయి. సాయుధ రైతాంగ పోరాటం జరిగింది, మలదశ ఉద్యమం, తొలి దశ ఉద్యమం, అన్ని రకాల ఉద్యమాలు జరిగినాయి. ఎవరెవరినో ఉరికిచ్చినాం అక్కడ. ఈ కొత్త కాదు, పోరాటాలు కొత్త కాదు. దయాకర్ రావు అనే వ్యక్తి ఓడిపోవడం, ఆయన లేని లోటు నియోజకవర్గాలు కనిపిస్తుందా? ఎట్లా ఉంది? 10,000% కనబడుతుంది అన్న, 10,000%. అయ్యో ఇప్పుడు ఎమ్మెల్యే గారి దగ్గరికి కూడా పోతలేరు అంత జనాలు. పాపం దయాకర్ రావు గారి దగ్గరికి పోతున్నారు. ఆయన గిర్ర తిరుగుతుంది ఇప్పటికి కూడా. ప్రతి ఇంటికి పోతున్నారు. నేనున్నాను, మీరేం బాధపడకుర్రీ, ఇక వాళ్ళు అయిపోయింది, ఇంకో 3 సంవత్సరాలు అయితే అయిపోతుంది, మళ్ళీ మనమే వస్తాము, మీరేం ఇబ్బంది పడకూరి, మళ్ళీ నేను వచ్చి కష్టాల్లో ఇబ్బందుల్లో ఎక్కడున్నా కూడా ప్రతి ఇంటికి వస్తుండే. ఇప్పుడు ఫోన్ చేసినా మాట్లాడతాడు. సరే, అంటే ఏ సమస్యల మీద ఫోన్ చేసినా మాట్లాడతారు? అవును, ఏ సమస్యల మీద ఫోన్ చేసినా సార్ గారు స్పందిస్తారు, తక్షణమే మాట్లాడతారు. ఎట్లా అంటే ఇప్పుడు భవిష్యత్తులో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి, నియోజకవర్గాల్లో కావచ్చు, రాష్ట్రంలో ఎట్లా ఉంది పరిస్థితులు? అన్న, స్థానిక మా దగ్గర పాలకుర్తిలో వచ్చేసి 6 మండలాలు, దాదాపుగా 6 మండలాల్లో ఉన్నటువంటి 6 జడ్పీటీసీలు మేము బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన జడ్పీటీసీలు గెలుస్తాం. అండ్ అంత కాన్ఫిడెన్స్ చెప్తున్నారు? అరే నువ్వు ఎవరిని అడిగన్నా ఎందుకు అట్లా అంటున్నావు నువ్వు? అసలు నాకు అసలు కన్ఫ్యూజ్ చేస్తాను నువ్వు. ఎట్లా అని అంటే ఎవరిని అడిగినా కాంగ్రెస్ ఖతం అంటుర్రు. ఎంపీపీలు కూడా 6 మేము గెలుస్తాం, సర్పంచులు మేము గెలుస్తాం, ప్రతి ఎంపీటీసీ మీరు చూడండి. అది ఎంత ఘోరంగా వీళ్ళు ఓడిపోతారు. ఎందుకు ఇప్పుడు సంవత్సరంన్నర అవస్థ ఉంది, ఎందుకు స్థానిక సంస్థలు డిలే అవుతుంది? ఎందుకు మంత్రి అంటే వాళ్ళకు ఓట్లు వేయరని చెప్పేసి అర్థమైపోయింది అన్న. వాళ్ళకు ఓట్లు వేయరని చెప్పేసి అర్థమైపోయింది. వాళ్ళకు ఓట్లు వేయరు, ఇంకేమైనా సంక్షేమ పథకాలు జనాలకు ఇస్తే అప్పుడైనా కొంత సింపతి వస్తుందేమో అని చెప్పేసి వాళ్ళు ఏదో పిచ్చి ప్రయత్నం చేస్తారు తప్ప అది వర్కౌట్ కాని కథ అది. అంటే ఇప్పుడు ఈ పార్టీ మేనిఫెస్టోని పట్టుకొని, హామీలను పట్టుకొని ఈ ప్రజల్లోకి వెళ్తే మీ పట్ల స్పందన వచ్చే అవకాశాలు ఉన్నాయని మీరు భావిస్తున్నారా? ఎట్లా? అరే నువ్వు అన్న వీళ్ళు ఇచ్చిన హామీలు 100 రోజుల్లోనే కంప్లీట్ చేస్తామని చెప్పారు. దాదాపుగా 500 రోజులు అయిపోయింది. మరి మేము ఈ జనాలకు చెప్పాలనా వద్దా? మోసపోయినా నేను యాజ్ ఎ రైతుగా మోసపోయినా, యాజ్ ఎ విద్యార్థిగా మోసపోయినా. మరి నా లెక్క ఈ వేరేటోళ్ళు కూడా మోసపోద్దని చెప్పేసి ఇవన్నీ చెప్పాలనా వద్దా? నేను యాజ్ ఎ బాధ్యత గల ఒక కొడుకుగా, బాధ్యత గల పౌరునిగా నేను చెప్పాలనా వద్దా? 100 to 100% చెప్తాం. ప్రతి గడప ప్రింటులు తీసుకుంటాం, సొంత పైసలు పెట్టుకుంటాం, మా యొక్క పైసలు జేబు ఖర్చులు పెట్టుకొని మరి తిరిగి ఈ దొంగల యొక్క భరతం పడతాం, వీళ్ళ భాగవతం బట్టలు ఇప్పి మరి జనాలకు చెప్తాం. ఆ బాధ్యత 10,000% మేము తీసుకుంటున్నాం అన్న, స్వయాన స్వీకరించినాం మేము. ఎటువంటి భేషజాలు. ఎందుకు ముఖ్యమంత్రి గారు అనేక సభల మీద నేను ఛాలెంజ్ విసురుతున్నా, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది, ఒక సీటు గెలవదు, లేదంటే భవిష్యత్తు పార్టీ ఉండదు. రేపటి రోజున మీరు చూడండి, వినూత్నమైన నిరసనలు చేస్తాము, సిగ్నల్ల కాడ కూడా ఇస్తాం. ఇవి
సిగ్నల్ అక్కడ ఆగి ఉన్న వాహనాలలో ఇస్తాము, మెట్రోలలో ఇస్తాము, బస్సులలో ఎక్కిస్తాము, ట్రైన్లలో ఎక్కిస్తాము. ప్రతి ఒక్కరిని కలిసి జనాలను జాగృతం చేసి వాళ్ళను ఉత్తేజపరుస్తాం. 100కు ఎటువంటి భేషజం లేదు, ఎటువంటి డౌట్ లేదు. ఏం కేసు కాదు, వీళ్ళు చంపినా పర్లేదు మమ్మల్ని చంపినా. ఇప్పటికే 9 కేసులు అయినాయి. నో ప్రాబ్లం, నో ఇష్యూ ఎట్ ఆల్. 100కు 200%. ఈ యొక్క వీళ్ళ యొక్క బట్టలు చింపే కార్యక్రమం మాత్రం 10,000% మేము తీసుకుంటామన్నా. భవిష్యత్తులో ఎట్లా ఉండబోతుంది? ఇప్పుడు మీరు నియోజకవర్గాల్లో పోతున్నారు, లేదంటే రాష్ట్రంలో తిరుగుతున్నారు, ఎట్లా ఉండబోతుంది పరిస్థితులు? అంటే ఏ పరిస్థితులు ఎట్లున్నాయని అంటే అన్న, వీళ్ళు హామీలు ఇచ్చే ముందేమో వీళ్ళంతా 5G స్పీడ్ ఉండే. ఇప్పుడు అమలుల విషయంలో మొత్తం 2G స్పీడ్ గిర్ర తిరుగుతుంది తప్ప అది సిగ్నల్ అందదు, అది కాదు. సిగ్నల్ అందదు, అది కాదు. వీళ్ళంతా ఉత్త దుకాణం ఉన్నది, ఏది లేదు వీళ్ళతోటి, ఏది కాదు. అంటే వీళ్ళతో కంపేర్ చేసుకుంటే రాష్ట్ర ప్రజలు కేసీఆర్ గారే నయం అని చెప్పి అంటే ఆలోచనలు వచ్చిందా? ఆలోచనలు ఉన్నారా? వచ్చిందన్న, వచ్చింది. ప్రతి ఒక్కరు జనాలు ఊళ్ళల్లో కూడా రావాలే కేసీఆర్, కావాలే కేసీఆర్ అని అంటారు. రావాలి, మళ్ళీ రావాలి కేసీఆర్, అయ్యో అని అంటారు, బాధపడుతున్నారు. ఎవరు అంటున్నారు? బీఆర్ఎస్ కార్యకర్తల జనాలు అంటున్నారన్న, జనాలు అంటున్నారు. ఎవరేమంటలేం, మేమెందుకు అంటాం? అంటే ఎట్లా కేసీఆర్ గారేమో నేను కొడితే గట్టికి కొడతా, అంటే ప్రజల్లో ఇప్పుడు నిన్ననే మీ కార్యవర్గ సమావేశం పెట్టుకున్నారు, మళ్ళీ ఒక సభలు సమావేశాలు గట్టిగా కేసీఆర్ గారు ఆయన ఆలోచన విధానం ఎట్లా ఉంది, ఏం చేయబోతున్నారు? గట్టిగా కొట్టుడారంటే 33 జిల్లాలకు సంబంధించిన జెడ్పీ చైర్పర్సన్లను గెలిపించుకోవడము, ప్రతి కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి మండలాలలో జెడ్పీటీసీలను గెలిపించుకోవడం, అది గట్టి కొట్టుడు తప్ప ఎవరినో కొట్టుడు కాదు, వీళ్ళని తన్నుడు కాదు. వీళ్ళని జనాలు దంతారు, మేము దన్నాల్సిన అవసరం లేదు. జనాలు వంగ పెట్టి దమ్మడి దంచుతారు వీళ్ళని. అరే అంత కాన్ఫిడెన్స్ ఎట్లా చెప్తున్నారు? వాళ్ళు కూడా పరిపాలన చేస్తున్నారు, ఇచ్చిన హామీలు నెరవేరుస్తారు. ఇగో చూడండి, విద్యారంగానికి వీళ్ళు ఏమి ఇచ్చిల్లన్నా, ప్రతి విద్యార్థికి 5 లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తామని చెప్పారు, ఇయ్యలేదు. ప్రతి విద్యార్థి ఫ్రీ ఇంటర్నెట్ అని అన్నారు. వచ్చే 5 ఏళ్లలో ఒక నాణ్యమైన ఎడ్యుకేషనల్ హబ్ అన్నారు. ఇంకా మెరుగైన ఫీజు రియంబర్స్మెంట్ లేదు, స్కాలర్షిప్ లేదు. చూడండి, మీరు చూడండి, ప్రైమరీ స్కూల్ అన్నారు. ఇక చూడండి, ప్రభుత్వ పాఠశాల పనిచేసే మధ్యాహ్న భోజన కార్మికులకు నెలవారీ వేతనము 10,000 అన్నారు. ఎక్కడన్నా ఏమీ లేదు. యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్స్ కి నెలకు 10,000 రూపాయలు అన్నారు. నేను రీసెర్చ్ స్కాలర్నే. ఖమ్మం ఆదిలాబాద్ విశ్వవిద్యాలయం అన్నారు. ఎక్కడ లేదు. నేను గోల్డ్ మెడలిస్ట్ కాబట్టి నాకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎన్ఎఫ్ఎస్ట్ వచ్చింది, అంతే. ఈ అమరులకు ఇస్తామని చెప్పారు, అది కూడా తుంగల ఖతం అయిపోయింది. సాగునీటి రంగాన్ని బాగు చేస్తామన్నారు, ఎస్సీ సంక్షేమం అన్నారు. వాళ్ళు అనేకం ఉన్నాయి, 420 హామీలు అన్నా. ఇగో పోతూ ఇక చూడుగా ఆగనే ఆగదు, అది పోతనే ఉంటది. వాళ్ళ కథ వాళ్ళ ఇయ్యని హామీ లేదన్న. ప్రతి ఒక్క వర్గాన్ని మోసం చేశారన్న, ప్రతి ఒక్క వర్గాన్ని మోసం చేశారన్న. యువకులను మోసం చేశారు, నిరుద్యోగులను మోసం చేశారు, మేధావులను మోసం చేశారు, జర్నలిస్టులను మోసం చేశారు, ప్రతి ఒక్క రైతులను మోసం చేశారు. వాళ్ళు మోసం చేయందంటూ ఏది లేదు. వాళ్ళు ఏకంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కరుడు కట్టిన కాంగ్రెస్ కార్యకర్తలు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఎట్లయింది అనేది ఈ ఒక పిక్ చూస్తేనే అర్థమైంది. ఇక చూడండి అన్న, రోజున రైతు ఇబ్బంది పడతాడు, హైడ్రా బాధితులు, మూసి బాధితులు. ఈయనేమో మంచిగా ఉన్నాడు, ఈయనేమో చక్కగా మంచిగా ఉన్నాడు, శుద్ధ పూస లెక్క. కదా నేను ఒక రోజుకు 23 గంటలు ఉంటే 18 గంటలు పని చేస్తున్నా, మా ఇంటికాడ నుంచే పోతున్నా, నా సొంత వాహనంలో తిరుగుతున్నా, నేను ఎవరు వస్తే వాళ్ళని కలుస్తున్నా. గతంలో ముఖ్యమంత్రిని కూడా ఎవరిని కలిసిండు? నిన్ననే గుమ్మడి నరసయ్య గారు దాదాపుగా 5 సంవత్సరాలు ఎమ్మెల్యే ఆయన, కనీసం 5 సార్లు ఎమ్మెల్యే. అలాంటి పెద్ద మనిషిని కలవనికి నాకు చేత కాలేదు. ఈ మనిషి ఇది ఒక కథన. నేను సామాన్య ప్రజల లెక్క పోతా అని చెప్తాడు, కానీ ఎక్కడ ఏది లేదన్నా. ఉత్తదే కథ డొల్ల దుకాణం. అంత డబ్బల రాళ్ళేసి లొడలొడ ఊగినట్టు మాట్లాడుతున్నాడు. స్పీచ్ స్టార్ట్ చేసిందంటే ఎట్లుంటది అంటే స్టాండప్ కామెడీ అంటే చూసినా ఈ మధ్యలో వస్తున్నాయి. స్టాండప్ కామెడీ అని ఉంటది ఒకటి, అంటే జోకులు చెప్తా అంటారు, అదే జోకులు ఈయన కథ. నువ్వు అబ్జర్వ్ చేయన్న, నవ్వుడు కాదు, ఈయన నువ్వు అబ్జర్వ్ చేయండి. ఇవాళ ఒక మహాసభలో మాట్లాడింది, రేపు కూడా గదే రిపీట్, అంతే. ఏముంటది దాంట్లో అంటే కేసీఆర్ ను తిట్టాలి, అంతే. ఏం లేదు. కేసీఆర్ మన ముఖ్యమంత్రి, అనే కేసీఆర్ మన ముఖ్యమంత్రి. కేసీఆర్ చేయలేదని నీకు ఇచ్చిల్లు, నువ్వు చెయ్యి. మళ్ళీ కేసీఆర్ తిట్టుడు ఎందుకు అంటున్నావు? కేసీఆర్ తిట్టుడు ఎందుకు? పొద్దుగాల వాళ్ళ కుటుంబానికి మీరు మీ ఇంటర్వ్యూ కూడా నేను ఒక వినూత్నంగా చూసిన, ఏది మన
హార్పిక్లు లేదంటే అవి పట్టుకొని ఈ రకమైన నిరసనలు ఎందుకు చెప్పాల్సి వచ్చింది? వాళ్ళు ఏదో మాకు సంబంధించిన ఏదో యూనో ప్యాకెట్లు ఇస్తే మేము కూడా మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చారా దున్నపోతులారా, స్టూపిడ్ ఫెలోస్, యూజ్లెస్ ఫెలోస్, మిమ్మ యొక్క నోర్లను మొత్తం శుద్ధి చేయాలని అంటే హార్పిక్, ఆ బ్రష్, బాత్రూమ్ కడిగే బ్రష్ తోటి మొత్తం శుద్ధి చేసి మీలో ఫస్ట్ పంపిస్తే అప్పుడైనా మంచిగా మాట్లాడతారని చెప్పి మాట్లాడినాం. తప్పైతే లేదనుకుంటున్నాను నేనైతే, దాంట్లో తప్పు లేదు. చలో రాజేష్ భాయ్, అధికారం కాంగ్రెస్ పార్టీ ఉన్న రోజులు ఇటువంటి హామీల పత్రాలను పట్టుకునే తిరుగుతారా? ప్రజల్ని ఏ రకంగా చైతన్యం? వీళ్ళు ఇచ్చిన హామీలు, వీళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీలు నెరవేర్చే వరకు ఈ పత్రాలతోటే తిరుగుతాము, ఈ పత్రాలతోటే ఉంటాము, జనాలను తిరుగుతాం, జాగృత చేస్తే యువకులు, మేధావులు, సబ్బండ వర్గాలు ఎవరిని ఇడిచిపెట్టాము, అందరు వీళ్ళ గురించి చరిత్ర చెప్తాం. మొత్తం అంత సిట్ట రెడీ అయింది, ఇంత జిరాక్సులు తీసి పెట్టుకున్నాము, ప్రతి ఊరు తిరిగి వీళ్ళ యొక్క చివరిగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒక విద్యార్థి నాయకుడిగా ఏం చెప్పదలుచుకున్నారు కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించంటే ఏం చెప్తారు? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మనం ఎలాగో ఆగమైతే ఆగమైనాం కాబట్టి రేపటి రోజున వచ్చే స్థానిక సంస్థ ఎన్నికల్లో మీకు ఇచ్చిన హామీలను మోసం చేసిన ఈ దున్నపోతులకు మెడల్ వంచాలనంటే బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టండి. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎంపీపీలను గెలిపిస్తే రేపటి రోజున మళ్ళా మనము లోకల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను ప్రశ్నిస్తాము, అడుగుతాము. అడిగితేనే వీళ్ళు ఇస్తుర్రు తప్ప అడగకపోతే ఇయ్యరు. కాబట్టి మా వాళ్ళను గెలిపిస్తే 100% మీ వెన్నంటే ఉంటాము, అన్ని సాధించుకుందాము. ఇక్కడి నుంచి ఢిల్లీ వరకన్నా పోదాము, ఢిల్లీ దగ్గర వీళ్ళ ఇంటి ముందైనా మనం ధర్నా చేసి మీకు కావాల్సిన వాటిని కాపాడుకునే బాధ్యత, రప్పించుకునే బాధ్యత మా మీద ఉన్నది. మమ్మల్ని అందరూ మీరు కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. బీఆర్ఎస్ పార్టీకి మీరు ఆశీర్వదిస్తారని కోరుకుంటాము.